ఖమ్మంలో జరిగినటువంటి తిరంగా ర్యాలీ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా యాత్ర చేస్తుంటే మదర్సా నిర్వహిస్తున్నటువంటి ఒక మౌల్వీ కొడుకట కావాలని యాత్రకు అడ్డంగా వెళ్ళే ప్రయత్నం చేయడం. పోలీసులు అలాగే ఆ నిర్వాహకులు కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేస్తే మీకు అంటే పోలీసులకి వాళ్ళకంటే ర్యాలీ నిర్వాహకులకి ఏం పని లేదు, ఇలా రోడ్ల మీద ర్యాలీలు చేస్తున్నారంటూ ఘర్షణ వాతావరణం సృష్టించడం. అదే సందర్భంలో అతను పాకిస్తాన్ జిందాబాద్ అని గట్టిగా నినాదాలు ఇచ్చాడు అన్నటువంటిది హిందూ సంఘాల వాదన. అయితే ప్రతిగా నిర్వాహకుల్లో కొద్దిమంది పాకిస్తాన్ కుక్కల్లారా కబడ్దారని నినాదాలు ఇచ్చారట. దీంతో ఇరు వర్గాల వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎవరెవరు నినాదాలు ఇచ్చారు అంటే ఏసీపీ అడిగితే ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ అనే మాట నేను వినలేదు అని కానిస్టేబుల్ అక్కడ రెఫరెన్స్ చెప్పారట. పాకిస్తాన్ కుక్కల్లారా అన్నది మాత్రం వినబడింది అని చెప్పారట. దాంతో ఇప్పుడు ముస్లింలు ఇచ్చిన దేశ వ్యతిరేక నినాదాలు వినబడలేదు పోలీసులకి. అదే సందర్భంలో ర్యాలీకి అనుమతి ఇచ్చాక అడ్డుపడ్డటువంటి వ్యక్తికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇంత చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గర గుమిగూడినటువంటి మిగతా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అదే పోలీసుల మీద తిరగబడినటువంటి అంశాలు ఇక్కడ రచ్చ నడుస్తున్నటువంటిది. ఈ విజువల్ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి అంశం. అంటే ఆ చివరికి వాళ్ళకు అనుకూలంగా హిందువులకు వ్యతిరేకంగా జరిగినా కూడా చివరికి పోలీసుల మీద దౌర్జన్యానికి దిగారు అన్నటువంటి విజువల్ చూపెడుతూ ఇదెక్కడ ధోరణి అన్నటువంటి పాయింట్ని ప్రశ్నిస్తున్నారు. అదే సందర్భంలో పోలీసులు ఆలోచించాలి, ఇప్పటికైనా నిజాయితీగా బాధ్యతగా దేశమంతా గర్వపడేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఇలా కావాలని చేస్తున్నటువంటి వాళ్ళ వెనకాలం ఇంటెన్షన్ని దర్యాప్తు చేయండి అని కోరుతున్నటువంటి పరిస్థితి. బట్ అలా చేసేందుకు సిద్ధంగా ఉన్నదే పోలీస్ శాఖ, చూడాలి.